పరిశుద్ధులకు అనగా దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష ఎందుకాక తమ తమ గతముననగా శరీరమును కాపాడుకున్నటయే దేవుని చిత్తం. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి, హృదయ శుద్ధి కలిగిన వారి దేవుణ్ణి రాజేలాగా పరిశుద్ధతే. దేవుని కృప నువ్వు పాడటానికైనా, నువ్వు ప్రార్థించడానికైనా, నువ్వు ఆరాధించడానికైనా, నువ్వు ప్రకటించడానికైనా, చివరికి ఆయన కొరకు బ్రతకటానికైనా నీకు కావాల్సింది దేవునే. కృప పరిశుద్ధులకు మాత్రమే వాగ్దానం చేయబడింది, ఎవడబడిదానికి కాదు. పరిశుద్ధులకు దేవుని కృప అంట. ఆయన కృప అక్కర్లేదనుకుంటే ఆ బలహీనతలు ఉండు, ఆ తప్పులో ఉండు, ఆ పాపాన్ని కంటిన్యూ చేయి, ఆ లోపాన్ని కంటిన్యూ చేయి. అమ్మో ఆయన కృపలోనిదే నేను బతకలేను అనే భయం ఈ పగలు నీకు కలిగితే ఆ బలహీనత వదిలేయి, ఆ లోపాన్ని వదిలేయి, ఆ పాపాన్ని వదిలేయి, అలవాటు మారాయి. పరిశుద్ధులకే కృప. ఆయన కృప పొందగలిగిన పరిశుద్ధత మీద మన మనసు